ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత కొన్ని మార్పులైతే చేకూరుతున్నాయి. కాలమాన స్థితుల రీత్యా గృహములో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు వృశ్చిక రాశి వారు. అలాగే తాము రెగ్యులర్గా వాడేటువంటి దుస్తుల్ని మార్చటము కానీ, ఖరీదైనటువంటి వస్తువులను మార్చడం కానీ చేసేటువంటి సందర్భాలు ఈ యొక్క అక్టోబర్ పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి గోచరిస్తుంది. అలాగే తమ యొక్క విధానాన్ని కూడా మార్చుకునేటువంటి ఆలోచనని వీరు చేస్తారు. ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత అక్టోబర్ 17 తారీఖు పౌర్ణమి తర్వాత ఈ ప్రభావము వృశ్చిక రాశి వారికి ఉంది. అలాగే గృహిణీలు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గృహిణీలు అపారమైనటువంటి భక్తిని కలిగి ఉంటారు. ముందే ఈ యొక్క ఆశ్వీజ మాసము దేవీ మాసము, శరన్నవరాత్రులు ఉంటాయి. విశేషమైనటువంటి పూజాక్రతువులని ఆచరించి ఉంటారు. న్యాయ వ్యవస్థల యందు కూడా వృశ్చిక రాశి జాతకులు పౌర్ణమి తర్వాత విజయాన్ని పొందేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే గనక అశాంతితో ఉన్నారో, ఎవరైతే కనుక అభద్రతా భావంతో ఉన్నారో, ఎవరికైతే కనుక అనేకమైనటువంటి రుణములు ఉండి నిద్ర కూడా పట్టట్లేదు, ఎవరైతే కనుక నిత్యము ఒక మందో లేకపోతే ఏదైనా ఒక మెడిసినో లేకపోతే ఇంకేదైనా చేస్తేనో నిద్ర పట్టని వ్యక్తులు ఉన్నారు, అటువంటి వారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఈ యొక్క 3వ తారీఖు అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు దేవీ నవరాత్రుల సందర్భంలో చండీ హోమాన్ని ఆచరణ చేయించుకోండి. చండీ హోమ ప్రభావం చేత ఆ యొక్క కష్టముల నుంచి బయటపడతారు. ఈ యొక్క చండీ హోమము వివాహము కానటువంటి స్త్రీలు కూడా చేయించుకోవచ్చు, పురుషులు కూడా చేయించుకోవచ్చు. లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబంలో, ఎవరికి కూడా బాగోదు, నెలకి ఎంత లేదన్నా సరే 10 నుంచి 20 వేల రూపాయల హాస్పిటల్కి ఖర్చు అవుతుంది, ప్రతి క్షణము ఏం జరుగుతుందా అని ఉధృతే, ఏది ప్రశాంతంగా చేయలేకపోతున్నాం, ఒక్కరోజు నలుగురము కూర్చొని భోజనం చేయలేకపోతున్నాం, నెలలో ఒక దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాం, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి కోపాలు ఉన్నాయి, ఇళ్లల్లోనే శత్రువులు ఉన్నారు, బయట కూడా శత్రువులు ఉన్నారు అనుకునేటువంటి వారు కూడా ఈ చండీ హోమం ద్వారా విజయాన్ని పొందుతారు, ప్రశాంతతని పొందుతారు. పౌర్ణమి తర్వాత మరింత గొప్ప ఫలితాలను కూడా పొందగలుగుతారు. తద్వారా గృహము శాంతి, మన గ్రహముల యొక్క శాంతి, మానసికమైనటువంటి సంతృప్తి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది. ముఖ్యంగా అంతఃశత్రువులు బాహ్య శత్రువులు పెరగటము ద్వారా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా మనకు వస్తూ ఉంటుంది. అటువంటి శత్రువులు రారు. ఆర్థికపరమైనటువంటి పురోగతిని వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. తస్మాత్ జాగ్రత్త, ఎవరికి కూడా మధ్యవర్తిత్వం ఉండకండి. ఏ విషయాన్నైనా సరే మీరు బాధ్యతగా తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. ఇందులో అనేక మంది మీ బాధ్యతని చెడగొట్టడానికి వస్తారు. వారెవ్వరిని కూడా లెక్క చేయకుండా మీ దృఢమైనటువంటి సంకల్ప బలముతో విజయాన్ని పొందండి. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ, ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజ, మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటాయి.
అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేం. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి 2 పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.